నమస్తే. దీపావళి ముందు జరుపుకునే ధన్తెరస్ సందర్భంగా లక్ష్మీదేవిని పూజించడంలో భాగంగా వెండిని కొనుగోలు చేస్తుంటారు. దీంతో దీపావళి రోజుల్లో వెండి ధర అమాంతం పెరగడం జరుగుతూ వస్తుంది. అయితే ఈ ఏడాది రికార్డు స్థాయిలో వెండి కొనుగోలు జరిగినట్టు మార్కెట్ అంచనాలు చెబుతున్నవి. కేవలం దీపావళి కొనుగోళ్లే కాకుండా పెట్టుబడిదారులు కూడా వెండిపై దృష్టి సారించడంతో దేశీయ మార్కెట్లో ఉన్న వెండి పూర్తిగా ఖాళీ అయిపోయిందంట. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. భారతదేశం వెండి మార్కెట్లో అనూహ్యమైన డిమాండ్ రికార్డు స్థాయికి చేరుకోవడంతో ప్రపంచంలో బిలియన్ హబ్లో ఒకటైన లండన్లో భయాందోళనలు చెలరేగావి. దీపావళి పండగ సీజన్లో లక్షలాది మంది భారతీయులు దేవి లక్ష్మీ ఆరాధనలో భాగంగా వెండిని కొనుగోలు చేయడంతో దేశీయ మార్కెట్లో ఉన్న వెండి స్టాక్ పూర్తిగా ఖాళీ అయిపోయిందంట. మరి పండగ డిమాండ్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు వెండిపై దృష్టి సారించడం వల్ల ధరలు విపరీతంగా పెరిగావి. గత వారం చివరిలో భారత్ వెండి మార్కెట్ చరిత్రలో తొలిసారిగా పూర్తి స్థాయిలో స్టాక్ అయిపోయిందని వ్యాపార వర్గాలు చెబుతున్నవి. ప్రపంచంలో అతిపెద్ద బిలియన్ బ్యాంకుల్లో ఒకటైన జేపీ మార్గన్ చెస్ అండ్ కో భారతదేశానికి అక్టోబర్ నెలలో వెండి సరఫరా కేటాయింపులు పూర్తయ్యావని తన క్లయింట్కు తెలిపింది. తదుపరి సరఫరా నవంబర్లో మాత్రమే అందుబాటులో ఉంటుందని బ్లూంబెర్గ్ న్యూస్ కథనం తెలిపింది. ఎంఎంటీసీ ప్యాంప్ ఇండియా ప్రైవేట్ ట్రేడింగ్ హెడ్ విపిన్ రైనా మాట్లాడుతూ, వెండిపై ఇంత పిచ్చి డిమాండ్ నేను 27 ఏళ్ల కెరీర్లో చూడలేదు. ప్రస్తుతం చాలామంది వెండి డీలర్లు, నాణేలు సరఫరాదారులు స్టాక్ లేకపోవడంతో సేల్స్ ఆపేశారని ఆయన అన్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, కంటెంట్ క్రియేటర్ సార్థక్ ఆహుజా తన 3 మిలియన్ ఫాలోవర్లతో వెండిని బంగారం కంటే తెలివైన పెట్టుబడిగా ప్రచారం చేయడంతో యువత పెద్ద ఎత్తున కొనుగోలుకి దూసుకెళ్లావి. అక్షయ తృతీయ సందర్భంగా చేసిన ఆయన వీడియో వైరల్ కావడం సిల్వర్ రష్ మొదలైంది. ఎండి ఓవర్సీస్ బిలియన్ జనరల్ మేనేజర్ అమిత్ మిట్టల్ ప్రకారం ఇంతకు ముందు ఎప్పుడు ఇంతటి డిమాండ్ చూడలేదు. ప్రపంచ సిల్వర్ ధరలపై ఔన్స్ ప్రీమియం $0.50 నుంచి $5కి పెరిగింది. దీని కారణంగా కొనుగోలుదారుల మధ్య బిడ్డింగ్ యుద్ధాలు చెలరేగావి. అలాగే చైనా సెలవు దినాలు, గ్లోబల్ సప్లై పరిమితులు, అమెరికా డాలర్ బలహీనతపై పందెం వేసిన పెట్టుబడిదారుల డిమాండ్ ఇలా అన్నీ కలిసొచ్చి పరిస్థితిని మరింత తీవ్రమయ్యేలా చేశావి. అక్టోబర్ ప్రారంభంలో లండన్ వాల్టలు దాదాపు ఖాళీ అయ్యావి. వెండిపై రుణం వడ్డీలు వార్షికంగా 200%కు పెరిగావని తెలిపారు. స్విస్ రిఫైనర్ ఆర్గోర్ హెరాయిస్ సహా CEO రాబిన్ కోల్వెన్ బాచ్ ఈ అంశంపై మాట్లాడుతూ, లండన్లో ఇప్పుడు వెండి లిక్విడిటీ దాదాపు లేనట్టే ఉంది. ఈ పరిస్థితుల వల్ల వెండి ధర ఔన్సుకు $54 దాటింది. అయితే గత వారం చివరిలో 6.7% తక్షణ పత్రం నమోదైంది. హంట్ సోదరులు మార్కెట్ను నియంత్రించడానికి ప్రయత్నించిన 1980 తర్వాత ఇంత తీవ్రమైన మార్కెట్ ఒత్తిడి ఇదే మొదటిసారని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా న్యూయార్క్ నుంచి లండన్కు వెండి రవాణాలో లాజిస్టికల్ సమస్యలు పెరగడంతో గ్లోబల్ సప్లై చైన్ పూర్తిగా అస్తవ్యస్తమైంది. కోటక్ అసెట్ మేనేజ్మెంట్ వంటి సంస్థలు వెండి అథారిటీ నిధులపై కొంత చందాలను తాత్కాలికంగా నిలిపివేశావి. భారత్ పండగ సీజన్లో ప్రారంభమైన ఈ వెండి జ్వరం ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను కుదిపేసింది. భారత్లోని రిటైల్ డిమాండ్, లండన్లోని లిక్విడ్ క్రైసిస్ కలిపి వెండి మార్కెట్ను చరిత్రలోనే అతిపెద్ద ఒత్తిడిలోకి నెట్టాయి.